లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. స్విమ్ సూట్ వేసుకొని నన్ను వాడు చూస్తుండు వీడు చూస్తుండు అని బిడియా పడరు అమ్మాయిలు. దునకాలనుకుంటే దునుకుతారు నీళ్ళల్లో. చూస్తే చూస్తాడు, సస్తే సస్తాడు. వానికి అనవసరము ఆ అమ్మాయి ఎంజాయ్ చేసిందా లేదా, నా పద్ధతి అది. నేను చేయాలనుకుంటే చేస్తా. నేను ఎట్లయితే చేస్తానో అమ్మాయిలు కూడా అదే స్వేచ్ఛ చేయాలని కోరుకుంటా. అమ్మాయిలు కూడా అట్లనే ఉండాలి. వాళ్ళు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు, చేయమను. సిగరెట్ తాగుతారా, లిమిట్లో ఉండి రాజ్యాంగానికి లోబడి మనకిచ్చినటువంటి లెవెల్ ఏముంది, మన భారతదేశంలో పర్మిషన్ సిగరెట్ మందు, ఇంతకంటే నువ్వు వీకేదేముంది, ఇవే కదా నువ్వు ఎంజాయ్ చేసేది, చెయ్యి. ఎవడొద్దన్నాడు నిన్ను, లిమిట్లో చెయ్యి. హీరో ప్రభాస్ ఫ్యాన్స్తో మీకేంటి వైరం అసలు? ఏం లేదు, నేను లాస్ట్ ఇయర్ ఉగాది జాతకం చెప్పేటప్పుడు ఆదిపురుషు డిజాస్టర్ అవుతుందని చెప్పిన ఒక ఇంటర్వ్యూలో. రెండోది ఏంటంటే ప్రభాస్కు అతిపెద్ద ప్రమాదం పొంచి ఉంది త్వరలో అని చెప్పిన. అంటే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పినప్పుడు ఇక్కడ ఏం జరిగింది అంటే, యాక్చువల్గా నవంబర్ 19వ తేదీ ఈ సంవత్సరం, అంటే ఒక 15 రోజుల కిందట ప్రభాస్ అనే వ్యక్తి భారతదేశానికి వచ్చిండు. 3 నెలలు భారతదేశంలో లేడు. సలార్ అందుకనే పోస్ట్పోన్ అయింది. ఆయనకు ఒక పెద్ద సర్జరీ జరిగింది. ఆ సర్జరీ జరిగిన విషయం మీడియా వాళ్ళు ఎవరు బయటికి చెప్పలే. సో ఏ సోషల్ మీడియా కూడా చెప్పలే. ఇప్పుడు నేనేం చెప్పినా, ఆయనకు పెద్ద సమస్య ఉంది అని చెప్పిన. ఆ సమస్య ఆల్రెడీ ఆయనకు వచ్చింది. ఇప్పుడు ఈ విషయం బయటికి రాకపోతే, అరే నువ్వు ప్రభాస్కు చెప్పినవి ఏం జరగలేరా అని ఒకటి మెసేజ్ పెడతాడు నాకు. అరే నీ తోలు తీస్తాం రానోడు మెసేజ్ పెడతాడు సోషల్ మీడియాలో నాకు. అరే నీకేం తెలుసరా విధవా, ప్రభాస్కున్న సమస్య ఏంది, ఆయన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏంది, ఆయన ఎందుకు సలార్ పోస్ట్పోన్ అయ్యింది, రేపు పొద్దున 22వ తారీఖు నాడు సలార్ రిలీజ్ అవుతుంది, అసలు ఆయన ప్రచారానికి వస్తాడా రాడా కూడా నీకు తెలియదు. నువ్వు నన్ను తిడితే నిన్ను ఎట్లా ఆలోచించాలి. సో చాలా వరకు నేను చెప్పినవి బయటికి రావు. సో ప్రభాస్కు వాస్తవంగా హెల్త్ ప్రాబ్లం ఉంది. నేను అదే చెప్పిన. నేను ఏమన్నా 2027 లోపు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక 2 హీరోలకు ప్రాణగండం ఉంది, ఒక హీరోయిన్కు ప్రాణగండం ఉంది అని చెప్పిన. ఆ టైం వరకు వెయిట్ చేయాలి. రెండోది బయటికి రాకపోవచ్చు, వాళ్ళు కష్టపడుతున్నా బయటికి చెప్పుకోలేకపోవచ్చు. అందరు చెప్పుకుంటారా? ఇప్పుడు అందరు, ప్రతి మనిషి తను ఏమనుభవిస్తుండో బయటికి చెప్పుకోడు కదా. ఒక క్యాన్సర్ వచ్చిన వాళ్ళు అందరూ ధైర్యంగా క్యాన్సర్ వచ్చిందని చెప్పుకోవట్లేదు కదా. సో అట్లనే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ నాకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు నేను చెప్పారు కదా. సో అన్ని బయటికి చెప్పాలి. బట్ ఒక జనరిక్ క్వశ్చన్, మీ ప్రిడిక్షన్ ఎగ్జాక్ట్లీ అవుతుంది అని చెప్తున్నారు. పూజల్లో 2% లోపం ఉండొచ్చు అన్నారు కదా. క్యాన్సర్ వచ్చి 3 నెలల్లో చనిపోతా అన్న వ్యక్తికి మీ రెమెడీస్ ద్వారా బ్రతికించే అవకాశం ఉందంట. మనం పోస్ట్పోన్ చేయొచ్చు, ఒక 4-5 ఇయర్స్ చేయొచ్చు. అంటే క్యాన్సర్కు ఫస్ట్ కావాల్సింది మానసికమైన స్థైర్యం. అది ఎవడు ఇయ్యడు, నేను ఇస్తా. రెండోది మనకు ఎవరు చెప్తున్నారు అనేది కూడా ముఖ్యం. మనం అబ్జర్వ్ చేస్తే మళ్ళీ అదే అల్లు అర్జున్ డైలాగు, భయపడేవాడిని అల్సర్ కూడా చంపేస్తుంది, ధైర్యంగా ఉండేవాడి క్యాన్సర్ కూడా ఏం చేయలేదని. మనం వాడిని ధైర్యంగా కనుక చెప్పగలిగితే వాడు చాలా రోజు బతుకుతాడు. ఓకే. ఇప్పుడు జబర్దస్త్ పంచుప్రసాద్కు నేను కిడ్నీ పే అయినప్పుడు నేను ₹1,00,000 నేను ఇచ్చిన తెల్లారే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ డబ్బులు మొత్తం పెట్టుకొని ఆపరేషన్ చేయించారు. అసలు డాక్టర్లు ఏం చెప్పారంటే 3 నెలల కంటే ఎక్కువ బతకవు అన్నాడు. ఇప్పుడు ఆపరేషన్ అయ్యే 4 నెలలు అవుతుంది. ఈ సేఫ్. ఇట్లా మిరాకిల్ చాలా ఉన్నాయి నా దగ్గర. చాలా మంది క్యాన్సర్ పేషెంట్లు ఇప్పుడు ఏంటి తన లైఫ్ స్పాన్ ఏంటి, అంటే తన ఆరోగ్యం ఎంత వరకు బాగుంది, ఇన్ ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది అంటారు? అంటే ఇంకా జాతకం చెక్ చేయలే కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే సర్వైవ్ అయ్యి తను నన్ను అడిగింది ఒకటే, నేను ఆపరేషన్ చేయించుకుంటే బతుకుతానా గురువు గారు అని అడిగిండు. నువ్వు చేయించుకోనా 100% బతుకుతావు అని చెప్పిన. సో ఆ ధైర్యం ఎవరిస్తారు? నేను ఇచ్చేది అదే. నేను చేసేది ఏం లేదమ్మా. నేను చేసేది అమ్మాయిలకు ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మోసపోయింది, ప్రేమ అని వాడు మోసం చేసిండు. ఆ అమ్మాయి దగ్గర డబ్బులని లాక్కొని నాశనం పట్టించిండు. ఆ అమ్మాయి ఏం చేస్తుంది, సూసైడ్ చేసుకోవాలనుకున్న అమ్మాయి నా దగ్గరకు వస్తుంది. ఇక నా దగ్గరకు వచ్చినాక జీవితంలో సూసైడ్ చేసుకోదు. ఇక పుల్లాగా తొడగొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఎందుకు? నేను ఇచ్చే బూస్టింగ్ అట్లుంటుంది, కాన్ఫిడెన్స్ అట్లుంటుంది. సైకాలజీ కూడా చదివారేమో? చదవలేదమ్మా. ఒక మనిషి దేనికి బతుకుతాడో అనేది తెలుసు, ఒక మనిషికి ఏం చెప్తే బతుకుతాడో తెలుసు, ఒక మనిషికి ఆ పర్టికులర్ టైం నుండి బయటికి తీసుకొస్తే ఎట్లుంటుంది అనేది తెలుసు. ఒక సూసైడింగ్ టెండెన్సీ ఉన్న అరగంటలో ఆ మనిషి చచ్చిపోతాడు. అరగంట దాటితే అతను జీవితాంతం బతుకుతాడు. ఈ అరగంట ఎట్లా ఆపాలని ఆలోచిస్తాను. ఈ అరగంట అతను ఇట్లా మరీ ముఖ్యంగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది అమ్మాయిలు. మగవాళ్ళ కంటే అమ్మాయిలు. మగవాళ్ళ అటెంప్ట్ ఇప్పుడు ఫెయిల్ కాదు, కానీ ఆడవాళ్ళ అటెంప్ట్లు చాలా ఉంటాయి. అంటే ఒక మగవాడు సూసైడ్ అటెంప్ట్ చేస్తే టక్కున ఎగిరిపోతాడు, ఎందుకంటే వాడు అటెంప్ట్ చేయడు. కానీ అమ్మాయిలు 4 సార్లు అటెంప్ట్ చేస్తారు. సో వాళ్ళు అటెంప్ట్ చేయకుండా కాపాడాల్సిన బాధ్యత మన దగ్గర ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు. సో నాలాంటి వాళ్ళకి చెప్పుకుంటారు. నేను అందుకనే బాగా వాళ్ళకి ఏంటంటే టైం ఇస్తా. టైం ఇచ్చినప్పుడు వాళ్ళు నాతో, గురువు గారు నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఏం కాదు, నువ్వు దేనికైనా సిద్ధం తల్లి, నీకు తిరుగులేదు, నువ్వు తొడగొడతావు, ఇంకో సంవత్సరంలో చూడు ఇట్లుంటుంది. మళ్ళీ బ్లఫింగ్ కాదు, నిజమే చెప్తా. కాకపోతే దాంట్లో కొద్దిగా మంచి లెవెల్లో చెప్తే ఒక సంవత్సరం కాగానే వాళ్ళే చెప్తారు, గురువుగారు మీరు లేకపోతే నేను ఉండకపోతుంటే ఆ రోజు, ఇవాళ నేనున్నా అంటే మీరే కారణం.
సో ఇవన్నీ బూస్టింగ్. దీన్ని జ్యోతిష్యం అనేది కాదరా నాయన. అమెరికాలో ప్రతి రోగానికి ప్రతి సమస్యకు అక్కడ కౌన్సిలింగ్ సెంటర్. మీరంటే గిట్టని వాళ్ళు కొంతమంది ఇలా చెప్తూ బ్లాక్మెయిల్ చేస్తారా, హైజాక్ చేస్తారా వేణుస్వామి గారు అంటూ ఉంటారు. ఎవరిని చేయాలి నేను బ్లాక్మెయిల్? అంటే ముందస్తుగానే కే అక్షరంతో అరెస్ట్ అవుతారు, లేదంటే ఇట్లా రెమెడీస్ ఇస్తాను. ఏం లేదు, కొంతమంది వెధవలు ఈ సబ్జెక్ట్ అడ్డం పెట్టుకొని ఈయన ఇది ఎందుకు చెప్తాడు అది ఎందుకు చెప్తాడు అని విమర్శిస్తారు. ఇంకొక విషయం, మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇవాళ వరకు ఎవరి గురించి మాట్లాడినో వాళ్ళు ఎవరు నా దగ్గరికి రాలే. మొత్తం చరిత్ర తీయండి. మీరు ఒకవేళ నేను చెప్పేది నిజమైతే నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో ఆ పర్సన్స్లో ఒక్క పర్సన్ కూడా నా దగ్గరికి రాలే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడని నేను చెప్తే నేను జగన్ మన నాకు చుట్టమా, లేకపోతే నేను పోయి ఏమైనా టీటీడీ మెంబర్ తీసుకున్నానా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి నాకు 10 కోట్లు ఇచ్చిండా? కానీ నేను వేరే పార్టీలతో డబ్బులు తింటున్నాను కదా. జగన్మోహన్ రెడ్డి నాకు ఏమైనా ఇచ్చిండా? నేను ఇవాళ 1% 3% ఓటు బ్యాంక్ని కన్వర్ట్ చేయగలిగిన స్టేజ్లో నేనున్నా. ఒక మాట నేను చెప్తే పలానా వాళ్ళు గెలుస్తారు అంటే అట్లా టర్న్ అవుతుంది. కానీ నేను ఇవాళ వరకు నేను ఎవరినేం అడగలే. అంటే తెలంగాణలో ఏపీలో ప్రాతినిధ్యం వహిస్తా అనుకున్న జనసేన పార్టీ కంటే కూడా మీరే ఇన్ఫ్లుయెన్స్డ్ అంటే అట్లా ఉంటుంది. ఇప్పుడు జనాలు నాకుండే ఫ్యాన్స్ షేర్ నాకు ఉంటుంది కదమ్మా. సో ఇదే హెడ్ లైన్ ఫిక్స్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారి కంటే వేణుస్వామి. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే నన్ను ఎంతమంది తిట్టినా నన్ను నమ్మే ఫ్యాన్స్ నాకు ఉంటారు. మౌత్ పబ్లిసిటీ, నేను తెలంగాణ గెలుస్తుంది, టీఆర్ఎస్ ఓడిపోతుంది, కాంగ్రెస్ గెలుస్తుంది అని నీలాంటి వాళ్ళకి ఎంతమందికి చెప్పుంటా, వాళ్ళు ఎంతమందికి చెప్పుంటారు. సో నాకంటూ మౌత్ పబ్లిసిటీ ఉంది కదా. సో నేను ఓన్లీ సోషల్ మీడియాలోనే పులి అంటే నేను సోషల్ మీడియా పులిని కాదు కదా. నేను సోషల్ మీడియాలో ఏం పెట్టినా గత 6 నెలల నుండి సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ లేదు నాది. సో నేను ఏమి యూట్యూబ్ను వాడతలేను, సోషల్ మీడియాను వాడతలేను. మొన్న ఎవరో విమర్శిస్తున్నాను, నేను డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు చేయించుకుంటున్నాను. అరే పిచ్చినాయాలా, డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు కాదరా, నేను సంవత్సరానికి లాస్ట్ ఇయర్ చేసే ఇంటర్వ్యూ మళ్ళీ ఇవాళ చేస్తున్నా. డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూ అంటాడు. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూల్ అయ్యారా ఇప్పుడు? మరి కూల్ కాకుండా నేను చేసేదేం లేదు. నేను చెప్పడం నా బాధ్యత, విత్తనాలు వేయడం నా బాధ్యత. పెరిగినంతగా చెట్టు వీక్కపోతారా, చెట్టు దుంచుకుంటా, నేను విత్తనాలు వేసి వదిలేస్తా అంతవరకే. కానీ నేను చెప్పడం నా బాధ్యత. హెల్త్ ఇష్యూస్, ఏ కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్? పెళ్ళయ్యే భాగ్యం, యోగ్యం లేదు. ప్రభాస్ జాతకంలో పెళ్లి యోగం లేదు. ఓకే, ఎట్లా చెప్పినావు అంటే నాకు తెలుసుకొని లెక్కలు, ఆ లెక్కలు నీకు చెప్పాలన్నా. కలత్ర యోగం ఉంది, ద్వికళత్ర యోగం ఉంది, త్రికళత్ర యోగం ఉంది. నీకు ఏమర్థమైందిరా నాయన? ఏం అర్థం కాదు. అందుకని వేణుస్వామి చెప్పేది సింపుల్గా ఉంటుంది. తెలంగాణ స్లాంగ్లో లటక్కున వెళ్ళిపోతుంది, పటకన పట్టుకో, కథం అయిపోయింది. అంతేగాని ప్రభాస్కు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ఓకే, ఆయనకు లేదు. ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది నీకు? తెలుసు నాకు. ఆయనకు సంబంధించిన మనుషులు కూడా నా దగ్గరికి వస్తారు కదా, జాతకాల గురించి వస్తారు కదా. ఆయన బాగుకోరే వాళ్ళు ఆయన చుట్టూ ఉంటారు కదా. వాళ్ళు వచ్చి నన్ను అడుగుతారు కదా, గురుగారు ఏం చేద్దామని అడుగుతారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఎంతోమంది నన్ను అడుగుతారు, పవన్ కళ్యాణ్ గారికి గురుగారు పూజలు చేద్దామా, మీరే చేయించండి, సీఎం అయ్యే భాగ్యం ఉందా, సీఎం కాకుండా మినిస్టర్ అనే భాగ్యం ఉందా అంటే నేనేమంటా అంటే ఆ యోగం మీరు ఆయనతో మాట్లాడి ఆయన కూర్చోబెట్టండి, నేను పూజ చేస్తా అంట. ఆయన కూర్చోకుండా నేను చెయ్యను అంట. నేను చేసే పూజలలో వాళ్ళు కూర్చుంటే ఫలిస్తాయి. నేను ఆయన కూర్చోకుండా నేను చెయ్యను. నాకెందుకు అవసరం? నేను చెయ్య. రేపు పొద్దున నేను చేసినాక ఆయన కాకపోతే. జగన్మోహన్ రెడ్డి గారి గురించి పూజ చేయించిన పరిస్థితులు, ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా పాల్గొనలేదు, కానీ ఆయన సీఎం అయ్యారు. ఎట్లా? ఆయన ఒకసారి కూర్చొని వెళ్ళారు. ప్రారంభం చేసింది ఆయనే. ఓకే, సంకల్పం చెప్పుకొని పోయారు. అది 8 వారాలు చేసినాం. ఒక్కసారి చేసింది కాదు, అది 8 వారాలు చేసినాం. ఆయన సంకల్పం చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత చేసినాం. రైట్. టాలీవుడ్ నుంచి మరో సెన్సేషనల్ హీరో అల్లు అర్జున్ గురించి మాట్లాడుకోవాలి. గంగోత్రి సినిమా నుంచి పుష్ప ద రైజ్ వరకు నేషనల్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వడం ఎలా చూడాలంటారు? ఎప్పుడో చెప్పిన, నేను లాస్ట్ ఇయర్ చెప్పిన, ఆయనకు తిరుగులేదని. ద ఒరిజినల్ పాన్ ఇండియా స్టార్, నిజమైన పాన్ ఇండియా స్టార్ ఇండియాలో ఒకే ఒక్క అల్లు అర్జున్. ఆయన జాతకం తిరుగులేదు ఇంకా 15 ఏళ్ళు. ఓకే, ప్రతి సినిమా సక్సెస్ అంటారా? గ్యారంటీ, మినిమం. తిరుగులేదు ఆయనకు. అండ్ వన్ మోర్ హీరో రామ్ చరణ్ గారికి సంబంధించి రీసెంట్గా ఆయనకి పాప పుట్టింది, క్లింకారా అనే పేరుతో. ఇంకా నెక్స్ట్ ఎంతమంది పిల్లలు పుట్టే అవకాశం ఉంది అని చెప్పి ఆ పాప ఫోటో కింద కమెంట్స్ రూపంలో వస్తూ ఉన్నాయి. లేరు, ఒక్కలేనా? ఓకే, ఈ పేరుకి సంబంధించి ఒకసారి క్లారిటీ తీసుకోవాలి. క్లింకారము ఏం లేదు, దానికి ఏం లేదు, వాళ్ళు సెంటిమెంట్గా పెట్టుకున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, పుట్టిన టైంని బట్టి, ఆ నిమిషాలు, సెకండ్లు, గంటలను బట్టి పేరు పెట్టుకోవాలా, నచ్చిన అక్షరాన్ని బట్టి పేరు పెట్టుకోవాలి. జన్మనామం వేరు, వ్యవహారనామం వేరు. జన్మనామం వేరు, వ్యవహారనామం వేరు. ఓకే, ఎవరిష్టం వాళ్ళది. అంటే ఖచ్చితంగా జన్మనామంతో లింక్ అయి ఉండాలి, లేదంటే దానికి రిలేటెడ్ సంబంధమే లేదు.
జన్మనామం ఎందుకు పెట్టిర్రు అంటే జనాలు మర్చిపోతారని పెట్టిర్రు. ఉదాహరణ చూ చే చోలా అంటే అశ్విని నక్షత్రం. సపోజ్ మీ ఇంట్లో ఎవరో మీ ఇంట్లో ఒక 1970లో మీ ఇంట్లో మీ అన్ననో తమ్ముడో పుట్టిండు, మేషరాశిలో పుట్టిర్రు. వాళ్ళకు తెలియక మేము మర్చిపోయినాము, వాళ్ళకి ఏం నక్షత్రమో తెలియదు. సో జనరల్గా మేము ఏమంటాము, చెన్నయ్య అని చెప్పమంటాం. చూచే చెన్నయ్య అంటే అశ్విని నక్షత్రం 2వ పాదం మేషరాశి. అట్లనే ఒక అమ్మాయి పుట్టింది మీ ఇంట్లో 1970లో మీ అక్కనో మీ చిన్నమ్మనో పుట్టింది. ఆమె జన్మనామం మీరు చెప్పారు గురువు గారు మాకు ఆమె డేట్ ఆఫ్ బర్త్ లేదండి, కానీ ఆమె జన్మనామం మాత్రం టొక్కమ్మ అండి గుర్తుంది అని. అవును, టొక్కమ్మ నా అమ్మ, టేటో పాపి ఉత్తర కన్యా రాశి 2వ పాదం అని చెప్పి అయిపోయింది. ఉత్తరా నక్షత్రం 2వ పాదం. అంటే ఇవన్నీ కూడా ఎందుకు పెట్టిర్రు ఈ పేర్లు అంటే, ఒకవేళ మీకు జాతకాలు తెలియకపోతే డైరెక్ట్గా బ్లైండ్గా పంతుల దగ్గరికి వెళ్ళిపోయి పంతులు గారు నాది టొక్కమ్మ జన్మనామం అండి అనగానే జాతకం చెప్పేస్తాడు పంతులు. ఓకే, అందుకని పెట్టిరు. ఇది చాలా ఈజీ మెథడ్లో పెట్టిరు. కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్తే వాళ్ళకి అసలు టైం తెలియదు, ఏమీ తెలియదు, అందుకని ఇది పెట్టిరని చెప్తున్నా. ఓకే, ఇప్పుడు టైం తెలియదు కరెక్టే, కానీ పుట్టంగానైతే పంతుల దగ్గరికి పోతాడుగా, ఇంట్లో తండ్రి పోతాడు కదా. ఇప్పుడు 1960లో సపోజ్ ఎవరో ఒక పర్సన్ పుట్టిండు, ఆయనకు అసలు జ్యోతిష్యం తెలియదు, జాతకం తెలియదు, వాళ్ళ ఇంటి ఏం తెలియదు. ఆయన పోయి ఏం చేసిండు, అయ్యా సార్ పంతులు గారు నా కొడుకు పుట్టిండు, ఇగో పలానా అంటే పంతులు ఏం చేస్తాడు, బిడ్డ చూసి ఇగో నీ కొడుకు పేరు రేవంత్ అని పెట్టిండు. ఏం నక్షత్రం, రేవంత్ అంటే చిత్తా నక్షత్రం, తులారాశి. సింపుల్, వచ్చేసింది. అందుకని ఎక్కడికి పోయినా రేవంత్ అనే పదం, నువ్వు రేవంత్ బిడ్డ జన్మనామం నీ తులారాశి పో, అయిపోయింది. అంటే ఈజీ, చాలా ఈజీ ప్రాసెస్ అట్లా. సో చాలా ఈజీ ఇది. హిమవంతుడు అంటే పుష్యమి నక్షత్రమా, పో కర్కాటక రాశి పుష్యమి నక్షత్రం. సో ప్రతి నక్షత్రానికి ప్రతి రాశికి ఈ బ్లైండ్గా గుర్తుంచుకోవడానికి పేర్లు, అందుకని చాలా ఈజీ యాక్సెస్లో ఇవి పెట్టిరు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రాసెస్ ఏంది, తెలంగాణలో ఎప్పుడు మనకు జాతకాలు పేపర్ల మీద రాష్ట్రం ఎవరు రాయరు. ఇక్కడ ఏంది పరిస్థితి అంటే, సంక్రాంతి అయినాక 3 రోజుల పుట్టిన బిడ్డ 1987 గోజల ఇంటికి వస్తున్నాయి, అయిపోయింది. అంటే 1987లో సంక్రాంతి అయినాక 3 రోజులకు సంక్రాంతి 14 తారీఖు 17 తారీఖు పుట్టినావు, గోజలు ఇంటికి వస్తున్నాయి అంటే సాయంత్రం 6 గంటలకు పుట్టినావు నువ్వు. ఎందుకు 6 గంటలకు బర్రెలన్నీ ఇంటికి వస్తాయి, అయిపోయింది. నీ జాతకం ఆ టైంతో సహా వచ్చేసింది కదా, సింపుల్. అదే ఆంధ్రాలో అయితే పేపర్ మీద రాసి పెడతారు, చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ ఆంధ్ర తీసుకుంటే అక్షరాభ్యాసానికి ఇంపార్టెన్స్ ఎక్కువ, ఎందుకంటే అక్షరాభ్యాసం అనేది పెళ్లితో సమానంగా చేస్తారు. ముహూర్తం చూసి సరస్వతి టెంపుల్కి వచ్చి బాసరాకు వచ్చి. తెలంగాణ అట్లా కాదు. తెలంగాణలో పోయినావా ఫస్ట్ వాడు బాసరా అది చేయకముందే వీడు పోతాడు, మంచిగా క్వార్టర్ వేసుకుంటాడు, బీర్ తాగుతాడు, ఎంజాయ్ చేస్తాడు, ఒక టూర్ లెక్క అయిపోతే వెళ్ళిపోతారు. అంటే ఒక్కొక్క ఆచారం వ్యవహారం ఒక్కొక్క సాంప్రదాయం బట్టి ఉంటుంది. బట్ ఇక్కడ 1 more క్వశ్చన్ నేను అడుగుతాను గురూజీ. పెళ్ళిళ్ళ విషయంలో ముహూర్త బలము దేనికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి? జీలకర్ర బెల్లం పెట్టేదానికా, తాళి కట్టేదానికా? జీలకర్ర బెల్లంకే ఇవ్వాలి. అవునా? ప్రామాణికం శాస్త్రం కూడా జీలకర్ర బెల్లమే చెప్తుంది. ఎందుకంటే అప్పుడే కదా చూసుకునేది, ఇద్దరు చూసుకునేది అప్పుడే. జీలకర్ర బెల్లమే దాని తర్వాత నీకు మిగతా విషయాలు వస్తాయి. మొహం చూసుకునే సందర్భం చాలా ముఖ్యమైన సందర్భం. అంటే ముహూర్తంలో చూసుకోవాలి, అంతకుముందు చూసుకోవచ్చు 1,00,000 సార్లు, అది వేరే విషయం. అది రెస్టారెంట్లో చూసుకోవచ్చు, హోటల్లో చూసుకోవచ్చు, ఎక్కడైనా చూసుకోవచ్చు. కానీ పెళ్లి పీటల మీద చూసుకునే ముఖం చూసుకునేది ముఖ్యమైన విషయం. ఓకే. అండ్ మన తెలంగాణ సైడు అంటే ఇక్కడ ఎక్కువగా డేలో మ్యారేజెస్ జరుగుతూ ఉంటాయి, డే ముహూర్తాలకు ప్రయారిటీ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ పరిస్థితులను బట్టి. బట్ ఏపీ విషయానికి వస్తే రాత్రుల్లో ఎక్కువగా ముహూర్తాలు పెడుతూ ఉంటారు. బ్రహ్మ ముహూర్తం అంటారు, తెల్లవారుజామున ముహూర్తం అంటారు. డిఫరెన్సియేషన్ ఏం లేదమ్మా, సేమ్ ముహూర్తాలు సేమ్. లగ్న బలం అనేది సేమ్ ఉంటుంది. యాక్చువల్గా అభిజిత్ లగ్నం అనేది ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. యాక్చువల్గా ఉదయం 11 నుండి 12:30 మధ్యలో వచ్చే ముహూర్తం ఈజ్ బెస్ట్ ముహూర్తం. దాన్ని అభిజిత్ ముహూర్తం అంటారు. సో ఆ ముహూర్తాన్ని మించింది ఏ ముహూర్తం ఉండదు. సో ఏదైనా అదే ముహూర్తము. బట్ అక్కడ ఏంటంటే మీకు నైట్ ముహూర్తాలు చేసుకోవడం అలవాటు వాళ్ళకు. ఉదాహరణ రేపు తెల్లవారుజామున, ఇవాళ రాత్రి 2 గంటలకు పెళ్లి ఉంటుంది, ఇప్పుడు రిసెప్షన్ పెట్టుకుంటారు. సో వాళ్ళంతా నైట్ ముహూర్తాలు, అదొక సాంప్రదాయం. చాలా మందికి క్వశ్చన్ ఉంటుంది, ఇవి ఇక్కడ మధ్యరాత్రి పెళ్లి చేసుకుంటారు, నిద్రపోతుంటారు, ఎవరికి అంత ఓపిక ఉండదు. అదో సాంప్రదాయం చెప్తున్నా కదా. ఇప్పుడు తమిళనాడు కనుక అమావాస్య మంచిది అన్నట్టు, వీళ్ళకి అదొక అలవాటు. అంతకుమించి వాళ్ళ పెద్ద శాస్త్రం ఏం లేదంట, వాళ్ళ ఆచార వ్యవహారాలు అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే. అండ్ మీరు చాలా పూజలు కామాఖ్య దేవాలయంలో చేస్తూ ఉంటారు, అనేక వీడియోల్లో నేను చూశాను. ఆ దేవాలయం యొక్క ప్రాముఖ్యత, ప్రాశస్త్యం, లేదంటే గెలుపోటములను డిసైడ్ చేసే ఒక శక్తి ఆ దేవస్థానానికి ఉందంటారు? 100% ఉంది. కాకపోతే ఏమైతుంది అంటే జనాలు వెళ్తున్నారు కానీ ఏం చేయాలో తెలుసుకోవాలి కదా. ఇప్పుడు శక్తిపీఠాలలో క్రియాపీఠం, ఇప్పుడు కామాఖ్య అనేది యోనిపీఠం, అక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు. ఇప్పుడు తిరుపతి ఉంది, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దగ్గర పోయి దర్శనం చేసుకుంటే చాలు మనం.
అంతకుమించి ఏం లేదు. సరస్వతి బాసర పోయినప్పుడు ఏం చేస్తాం? అన్నప్రాసన మన అక్షరాభ్యాసం చేస్తాం. నువ్వు అక్షరాభ్యాసానికి పోయినప్పుడు ఆ పూజ చేయకుండా దర్శనం చేసుకుని వస్తే లాభం ఏముంది? అట్లనే కామాఖ్యకు పోయినప్పుడు నువ్వు ఏ పూజకు పోతున్నావు? కామాఖ్య అనేది పేరే కానీ 10 దేవాలయాలు ఉన్నాయి, 10 మహావిద్యలు. అసలు నీకు ఏం కావాలని పోతున్నావు? ఇక్కడ నుండి పొలోమని ఫ్లైట్ ఎక్కేసి కామాఖ్యలో దిగుతున్నావు, పోతున్నావు, దర్శనం చేసుకుంటున్నావు, వస్తున్నావు. మొన్న నాకు తెలిసిన ఒక ప్రముఖ పొలిటీషియన్ పోయింది కామాఖ్యకు, ఉత్తగానే దర్శనం చేసుకుని వచ్చింది. నువ్వు పోయింది ఎందుకు? నీ మీద కేసులు పోతందుకు. నువ్వు పోయినప్పుడు పూజ చేసుకుని రావాలి కదా. నువ్వు దేనికోసం పోవాలి? బగాలంకి పూజలు చేసుకుని రావాలి. పూజలు చేసుకోకుండా దర్శనం చేసుకొని వస్తే నీకు రెమెడీ ఎట్లయితుంది? సో నేను అనేది ఏంటంటే, ఇప్పుడు రాముడి దగ్గరికి పోతే దర్శనం చేసుకొని రావచ్చు, శివుడి దగ్గరికి పోతే దర్శనం చేసుకొని రావచ్చు. కానీ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి క్రియలు ఉంటాయి, 10 రకాల పనులు ఉంటాయి. 10 రకాల క్రియల్లో నువ్వు సినిమా హీరోయిన్వా, పొలిటీషియన్వా, బిజినెస్ ఉమెన్వా, ఎంటర్ప్రెన్యూర్వా, నీకు జైలుకు పోయే యోగం ఉందా, లేకపోతే నువ్వు ఎమ్మెల్యే కావాలన్నా, మినిస్టర్ కావాలన్నా, నీకు డబ్బులు కావాలన్నా, భర్త కావాలన్నా, సంతానం కావాలన్నా, ఇన్ని రకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్కు సంబంధించిన రెమెడీ ఉంటుంది. సో నువ్వు ఆ రెమెడీ చేసుకొని వస్తే సఫలీకృతం అవుతుంది తప్ప దర్శనం చేసుకొని వస్తే సఫలీకృతం ఎట్లయితుంది? సో దానివల్ల ఫెయిల్యూర్ అవుతుంది. చాలామంది పోయి వచ్చినంత మాత్రం డెవలప్మెంట్ కాదు. నీకు ఏం కావాలనో అక్కడ చేయించుకో. నువ్వు 10 రకాల పూజలు ఉంటాయి, 10 రకాల అమ్మవార్లు ఉంటారు, 10 రకాల దేవాలయాలు ఉన్నాయి. నువ్వు 10 గుడులకు తిరిగి దర్శనం చేసుకో. లేకపోతే నీకు ఏం కావాలి? శత్రువు మీద జయం కావాలన్నా, డబ్బు కావాలన్నా, అధికారం కావాలన్నా, వశీకరణం కావాలన్నా, నీకు వశీకరణం కూడా సిద్ధిస్తుంది అక్కడ. ఈ అన్ని అంశాలకి ఒక్కొక్క ప్రాముఖ్యతమైన పూజలు ఉన్నాయా? 10 రకాల పూజలు ఉన్నాయి. ఇది తెలియకుండా నువ్వు పోయి ఉత్తగా దండం పెట్టుకొని వస్తే ఎట్లా? ఇప్పుడు ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రులు అందరూ రాజశ్యామల యాగం అని చేస్తూ ఉంటారు, లేదంటే ఇప్పుడు అది కూడా 2 ఉంటాయమ్మా. సుదర్శన యాగం అవన్నీ చిన్నవి, వాటి గురించి ఎవరు చేయించరు. జనరల్గా పెద్దయే ఉంటాయి, రాజశ్యామల బగాలముకి చేస్తారు. బట్ వాటిలో కూడా వామాచారం, దక్షిణాచారం ఉంటుంది. దక్షిణాచారం అంటే కుడి చేతితో చేస్తారు, దాంట్లో అంతా పూలు, పండ్లు, పాయసం పెట్టి చేస్తారు. వామాచారం వచ్చేటప్పటికి నాన్ వెజ్, లిక్కర్ కంపల్సరీ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ వేరు, ఈ ప్రాసెస్. వామాచారంలో నేను ఒక్కడనే ఫేమస్, ఎందుకంటే అవి చేయాలంటే భయపడతారు కాబట్టి నేను ఒక్కడనే, రిజల్ట్ కూడా తొందరగా ఉంటుంది, నేను చేయిస్తాను. సో జనరల్గా నేనే ప్రచారంలోకి తీసుకొచ్చిన కాబట్టి దాని క్లారిటీ ఏంది అనేది నాకు ఒక అవగాహన ఉంది. వామాచారం ఎట్లా చేయాలి, అక్కడ ఏంది పరిస్థితులు అనేది. చాలామందికి ఏం చేస్తున్నారు ఈ మధ్యన, దీన్ని అడ్డం పెట్టుకొని మనం ఏదో టీవీలో చెప్పంగానే అందరు పొలోమంటే వెళ్ళిపోయి దర్శనాలు చేసుకొని వస్తారు. దర్శనాలు చేసుకోవడం కాదు, అట్లీస్ట్ అక్కడ ఒక చిన్న పూజన చేసుకొని వస్తే అనుకూలంగా ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, ఇలా టాప్ హీరోస్, విజయ్ దేవరకొండ, టాలీవుడ్లో వీళ్ళకి సంబంధించిన కెరియర్ ఎట్లా ఉండబోతుందండి? విజయ్ దేవరకొండ తప్ప అందరిది బాగానే ఉంది. ఇప్పుడు చెప్పింది విజయ్ దేవరకొండది బాగా, ప్రభాస్ది, విజయ్ దేవరకొండది ఇద్దరిది ప్రాబ్లం. ఓకే, విజయ్ దేవరకొండది ఏంటి, చాలా యంగ్ అండ్ చాలా అయితే కెరియర్ బాగాలేదు. ఆయన శుక్రుడు నీచంలో ఉన్నాడు, ఆయనది మ్యారేజ్ ప్రాబ్లం ఉంటుంది, ప్లస్ కెరియర్ ప్రాబ్లం ఉంటుంది. దానికి సంబంధించి ఏంటి అంటే ఏమన్నా హోమాలు చేయాలా? వాళ్ళు వినప్పుడు మనం ఏం చేస్తాము? మనకి ఈయన మనిషి వెళ్ళిపోయి ఆయన పక్కకు ఉంది. ఇప్పుడు కొత్తగా మనం చెప్పేది ఏముంది? ఓకే, అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చినాక లైట్ తీసుకుంటారు. వేణుస్వామి నాకు వచ్చేదేముంది? నాకు సినిమా వాళ్ళు ఈ సెంటిమెంట్స్ ఎక్కువగా నమ్మినా ఎక్కడ వాళ్ళు ముహూర్తం పెట్టింది సినిమా. అది ప్రొడ్యూసర్ తీసుకుంటాడు, డైరెక్టర్ చేస్తాడు, ప్రొడ్యూసర్ ముహూర్తం పెట్టిస్తాడు. నేను అనే పాయింట్ ఏంటంటే, నీకు అండర్ కరెంట్గా అది ఏనటువంటి కొవ్వు ఉంటుంది, ఈగో. ఎప్పుడైతే ఆ ఈగో వస్తుందో అన్ని అమ్మేస్తాయి. హీరోయిన్ కాకముందు పనికొచ్చిన వేణుస్వామి హీరోయిన్ అయినాక పనికిరాడు, యాంకర్ కాకముందు పనికొచ్చిన వేణుస్వామి యాంకర్ అయినాక పనికిరాడు, అట్లనే హీరో అయినాక పనికొచ్చిన వేణుస్వామి హీరోగా పనికిరాడు. సో ఒక లెవెల్ వచ్చినాక మనల్ని చిన్న చూపు వస్తుంది. మినిస్టర్ అయినాక కనుక ఇట్లా చూసినట్టు వేణుస్వామి ఏముందిలే, మళ్ళీ మినిస్ట్రీ పోయినప్పుడు గుర్తొస్తాం మనం. అట్లా ఎంతోమందిని చూసిన నా జిందగీలో. ఎమ్మెల్యేలు అయిన తర్వాత నా ఫోన్ ఎత్తినటువంటి క్యాండిడేట్లు ఎంతోమందిని చూసిన. మళ్ళీ